కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం వెనుక ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో దారుణం జరిగింది. ముగ్గురు విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఒక మెకానిక్ షాప్లో పనిచేస్తున్న మైనర్ బాలుడు అనిల్ కుమార్, తూర్పు తాండాకు చెందిన సంతోష్ నాయక్, తనగల గ్రామానికి చెందిన అర్జున్ కుమార్, గద్వాలకు చెందిన వీరేంద్రాచార్యులకు చైల్డ్ ప్రొటెక్షన్ లేబర్ అధికారులు పట్టుకొని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివారు. అయితే ఆ నలుగురు విద్యార్థులు మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో పాము కాటు గురి కావడంతో హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను చేయిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు క్షేమంగానే ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇక విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యంపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. స్టూడెంట్స్లో ఇద్దరు పరీక్షలు మాత్రం బ్లడ్ టెస్ట్ ప్రకారంగా చూస్తే విషమ లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఐసీయూలో అడ్మిషన్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ మనం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. పేషెంట్ వాళ్ళని వైటల్స్ కానీ అవన్నీ నార్మల్ ఉన్నాయి. ఇంకా వేరే లక్షణాలు విషపూరితమైన లక్షణాలు మాత్రం ఏమీ కనబడట్లేదు. అబ్జర్వేషన్ చేసినాము. ఇలా పరిస్థితులు బాగాలేక మెకానిక్ పని చేస్తుంటే చిల్డ్రన్ లివర్ ఆఫీసర్స్ వచ్చి పట్టుకొని స్కూల్ ఇచ్చినారు. ఏదో అనాథ ఆశ్రమం స్కూల్ ఇచ్చినారు. అయితే టాయిలెట్ పోయినకి టైం వస్తే టాయిలెట్ పోయినకి చెట్ల కింద కూర్చుంటే పాము కొరికింది. అది నలుగురు కొరికింది. ఇట్లా హాస్పిటల్కి డౌట్ మీద వచ్చి హాస్పిటల్ వేసినారు, ట్రీట్మెంట్ చేసినారు. ఇప్పుడైతే ట్రీట్మెంట్ నడుస్తుంది సార్. 4 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారండి. 4 మెంబర్స్ స్టూడెంట్స్లో ఇద్దరు పరీక్షలు మాత్రం బ్లడ్ టెస్ట్ ప్రకారంగా చూస్తే విషమ లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఐసీయూలో అడ్మిషన్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ మనం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. పేషెంట్ వాళ్ళని వైటల్స్ కానీ అవన్నీ నార్మల్ ఉన్నాయి. ఇంకా వేరే లక్షణాలు విషపూరితమైన లక్షణాలు మాత్రం ఏమీ కనబడదు.